అన్న ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ మాగంటి గోపినాథ్ గారి భార్య మాగంటి సునీత గారు గెలుస్తారని చెప్పేసి మేము భావిస్తున్నామండి. ఇక్కడ ప్రజలు ఎవరు చూసినా కూడా మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి కానీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రజలలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మాగంటి సునీత గారిని గెలిపించుకుంటే మళ్ళీ ప్రజలకు సేవ చేస్తారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఒక మంచి నాయకురాలు ఈరోజు దొరుకుతుంది, ఒక మంచి నాయకురాలు వస్తుందని చెప్పేసి ఉద్దేశం ప్రజలలో ఉంది అన్న. తప్పన్నది. కాంగ్రెసు ఎట్టి పరిస్థితులలో టఫ్ ఫైట్ కాదు. కాంగ్రెసు అనేది ప్రజలలో గడిచిన 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏంటి అని చెప్పేసి ప్రజలు మొత్తం చూశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి లేదు కాబట్టి ఈ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపదెబ్బలాగా ఉండాలని చెప్పేసి, ఈ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక ఉండాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఈ గెలుపుతోని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేయబోతున్నారు ప్రజలు. నవీన్ యాదవ్కి చాలా మంది మద్దతు వస్తుంది అంటున్నారు, లేదండి, ఇక్కడ మేము స్థానికంగా చూస్తున్నాం. ఆయనకు చాలా మటుకు తిరగడానికి కార్యకర్తలు కూడా దొరికినటువంటి పరిస్థితి ఉంది. నవీన్ యాదవ్కు అటువంటి పరిస్థితి ఏం లేదు. లేదండి, బీసీలను కామారెడ్డి బీసీల 42% బీసీ గర్జన అని చెప్పేసి బీసీ గర్జన పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అడ్డగోలు సాకులు పెట్టి బీసీలను మోసం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీల ఓట్లు కాంగ్రెస్కు పడవి. అందులోనూ ముస్లిమ్స్ల ఓటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఈరోజు మోసం చేసింది ముస్లింలు కూడా. కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముస్లింలు చాలామంది ముస్లిం కుటుంబాలు లబ్ధి పొందారు. కాబట్టి ఇప్పుడు ముస్లింల ఆలోచన కానీ బీసీల ఆలోచన కానీ టీఆర్ఎస్కు మాగంటి సునీత గారికి మద్దతు ఇస్తామని చెప్పేసి అందరి ఆలోచన ఉంది. నవీన్ యాదవ్ ఆల్రెడీ ఇక్కడ ఓడిపోయాడు కదా, ఇప్పుడు గెలిపే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? లేవండి, ఆయన గత ప్రవర్తనే ఆయన ఓటమికి కారణం కాబోతుందండి. ఇక్కడ ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఆయన గత ప్రవర్తననే ఇప్పుడు ఆయనకు శాపం కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి ఎక్కడండి? అడ్డగోలు హామీలు ఇచ్చి 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత 2 సంవత్సరాల నుండి శూన్యం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ అభివృద్ధి చేయలేదు, ఎక్కడ ఏ రోడ్డు వేయలేదు, ఎక్కడ ఏ డ్రైనేజ్ వేయలేదు, ఏ వాటరు పైప్ లైన్ వేయలేదు, ఎవరికి కూడా ఏం సంక్షేమ పథకాలు కూడా అన్ని మహిళలకు 2,500 రూపాయల 2,500 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు మహిళలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా జరుగుతుందండి? కాంగ్రెస్ ప్రభుత్వంతో చాలా అడ్డగోలు హామీలు ఇచ్చిర్రు. ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయిందండి, ఇంకా కాంగ్రెస్ పార్టీ చేసేదేముంది? ఇక్కడ హైదరాబాద్లో ముందులాగానే ఉందా? అవును, దానికంటే రెట్టింపు ఉందండి. ప్రజలు మార్పు అని చెప్పేసి కొంచెం ఆ పల్లెలలో మార్పు అనేది కనిపించి కాంగ్రెస్ పార్టీని అనుకున్నారు. ఆ మార్పు అనేది ఏంటి అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఎంతవరకు మోసపోయిన మార్పు అని కొంచెం మంది మార్పు అని నమ్మేసి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి, ఒక అభయహస్తం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ లేకుండే కాంగ్రెస్ పార్టీ అనేది దాని వలన ఎంత నష్టం జరుగుతుందని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందండి. అభివృద్ధి శూన్యం అని చెప్పేసి ప్రజల్లో పెద్ద ఎత్తున భావన ఉంది. ఇక్కడ మాగంటి గోపినాథ్ చనిపోయాక తన భార్యకు సీట్ ఇచ్చారు కదా, టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఏమైనా తప్పుకోటి అంటారా? లేదండి, అది సరైన నిర్ణయం. మాగంటి గోపినాథ్ గారికి ఉన్న ఆ సేవా కార్యక్రమాలు, ఆ భావనతో ఈరోజు వారి కుటుంబానికి ఇవ్వడం నిజంగా సరైన నిర్ణయం. ఈరోజు మాగంటి సునీత గారు భారీ మెజార్టీతో ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గెలవబోతున్నారండి. మాగంటి సునీత గారు పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రజల ఆలోచన ఏంటి అంటే మాగంటి సునీత గారిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా రాష్ట్ర ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేయబోతున్నారు. పాలన సరిగా లేదని చెప్పేసి ఇదొక నిరూపితం కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ పాలనకు ఇదొక నిదర్శనం అని మేము భావిస్తున్నాం.